అండి నేను ఇదిగోండి డోక్లా అనేసి గుజరాత్లో చేస్తారు అన్ని చోట్ల. ఇప్పుడు మనం కూడా తింటున్నాం కదండి. సబ్స్ కొడతాను. నేను నా వెరైటీలో నేను చేశానండి. ఇదిగోండి నేను మెంతికూర 2 కట్టలు తీసుకున్నాను. ఈ కప్పుతోటి కప్పున్నర నేను శనగపిండి తీసుకున్నానండి. ముందు నేను ఏం చేశానంటే కొత్తిమీరను మెంతికూరనండి నేను కొంచెం నూనె వేసి జీలకర్ర కొంచెం ఆవాలు నువ్వులండి వేసి నేను వేపానమాట. ఎందుకంటే మెంతికూర కొంచెం చేదు ఉంటుంది. మనం వేపామనుకోండి అది చేదు ఉండదు అనమాట. ఇవి వేసి వేపేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ గిన్నెలో నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోనేమో శనగపిండి 1.5 వేసానండి. ఇవన్నీ బాగా కలిపాను. సాల్ట్ వేసాను, కొంచెం పెరుగండి, ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు పెరిగేసానండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత నేను చూపెడతానండి. ఇప్పుడు నేను షార్ట్లో తీస్తున్నాను. ఇదిగోండి కలిపిన తర్వాత కొంచెము ఈ స్పూన్ తోటి 1/2 స్పూన్ నేను ఇది సోడా వేసానండి. ఇదంతా బాగా కలపాలి, 1 వేలోనే కలపాలన్నమాట. కలిపిన తర్వాత లాస్ట్లోనేమో దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ పంచదార కూడా వేయాలి. తర్వాత ఏమో ఈనో వేయాలండి. ఒక 1/2 స్పూన్ దీంతో నేను ఈనో వేసేసి కలిపేసిన వెంటనే దీనికి మనం ఏ బౌల్లో అయితే పెడతామో దానికి కొంచెం నూనె గ్రీజ్ చేసేసి ఇదిగోండి దీంట్లో వేసానమాట. లోతుకున్నది ఇలా పెద్ద తపాల్లో మనం కుడుము పెట్టుకున్నట్టు ఇదిగోండి ఇలాగ నీళ్ళు వేసి ఈ స్టాండ్ వేసి ఈ స్టాండ్లోని గిన్నె పెట్టేశానండి. ఇదిగోండి ఇలాగ 20 నిమిషాలు పట్టిందండి నాకు. ఇదిగో చూసారా పీస్ ఎలాగొచ్చిందో చూడండి. ఎంత ఇదిగాను నేనేం ముందేమి ఇది చేయలేదు చూడండి. ఇదిగోండి ఎలాగొచ్చింది, చాలా మెత్తగా. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసానండి. నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, మెంతికూర ఇవన్నీ కలిపి వేసానండి. ఇదిగోండి ఇప్పుడు దీనికి తాలింపు వేయాలి కదా. లాస్ట్లోను పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం నువ్వులు, ఆవాలండి, ఇంగువండి ఇవన్నీ వేపిన తర్వాత ఇలా కొంచెం పంచదార 1/2 స్పూన్ పంచదార అండి. ఇలాగ వేసేసి వేడిది దీంట్లోనే వేసేయాలండి. ఇలాగా ఇదిగోండి ఇలాగా ఇది అంతా బాగా నానాలన్నమాట. కొంచెం ఇదండి నిమ్మకాయ జ్యూస్ అండి. ఇది ఇలాగ వేసుకోవాలండి. గ్రీన్ చట్నీతోటి తినాలన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. నేను కలిపింది అవన్నీ నేను వీడియోలో పెడతానండి. ఇప్పుడు ఇది ఇలాగ వచ్చింది కదా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నచ్చితే చూడండి చాలా సాఫ్ట్గా వచ్చిందండి. అసలు ఇంకా తినలేదు మేము. ఇదిగోండి మెంతికూరతోటి చాలా బాగుంటుంది. ఇదిగోండి గ్రీన్ చట్నీ చేశాను. టమాటా, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, ఎల్లుల్లిపాయలండి వేసి చేశానమాట. ఇదిగోండి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.